సూపర్ గా రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండా? పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు, ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, నువ్వెవరెక్కడ? ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి కుర్రోడు సార్. మార్కులు రాకపోతే సార్ బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రిల్ కాలేజ్ లో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. ఏమ్రా నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అన్నా మరి పురాణ పురుషోకుడు ఎందుకు కలిసేవరా? కసాలేగా నేనెందుకు గెలుస్తానన్నా? ఇదేంటో తెలుసా? నావిగేటర్. నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణపుల అశోక్ గడ్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి మీరిద్దరూ ఊరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జుముంటే చెప్పి. కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్ అమ్మాయిని ట్రీట్ చేసింది నువ్వే కదా? అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నో 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 నాట్ పాసిబుల్ సార్. పేషెంట్ కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి అండ్ రెగ్యులర్ గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎతకండి. ఇప్పుడేం చేస్తావు? అడు. నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రేయ్ అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పోపా వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యూర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. ఏ? నా చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నెడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డని తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ పాప. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. సరే ఆడు. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్ సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్. ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా? నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ. ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ చెప్పవా? ఫస్ట్
సరిత. రే నాకిచ్చావేంట్రా, నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ సెకండ్ మాలవిక, మాలవిక. మాలవిక, మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. నేను 2 రోజులు వెయిట్ చేయలేను. సారీ రా. పర్లేదులే, ఈలోపు నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తావా? దిస్ టూ మచ్ వైలెన్స్. వైలెన్సా? చూసావా నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా. నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టేపారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్య కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. లే లే వెళ్ళు. రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు రమ్య, గట్టిగా. రమ్య. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు. నీ ఫ్రెండ్స్ సుకన్య ఏం చేసా? ఏంటి? గట్టిగా. నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేనేం నన్నే అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశానని అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఏరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడి కథలింటున్నావు అమ్మా? అది కాదు నాన్న, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నారు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? నువ్వు ఆగ్రా. చేయనందుకు వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నాన్న. రేయ్, దీన్ని కనడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేట్ పిల్లకి సరిగ్గా అర్థం కాల. రే నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏయ్, ఏంటి పంచాయతీలు? బంగారం లాంటి పిల్లని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి ఇక్కడి నుంచి, పదండి. చెప్పకూడదంతా చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, రామ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? హలో, చెప్పండి డాక్టర్. ఏమైందత్తా? శ్రవంతి, ఇంకో 5 గంటల్లో 2వ ఇంజెక్షన్ ఇవ్వాలి.
రే బాబు రే అర్జెంట్గా నీ హెల్ప్ కావాలరా. ఏంట్రా? మా హాస్పిటల్ బయట ట్రాఫిక్ కెమెరా నుంచి ఫ్రీజే ఫ్రీజే. ఇప్పుడు అంబులెన్స్ ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుందో చూడు. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్లో ఉండుంటుంది. థ్యాంక్స్ రా బాబు. ఖాన్దాన్ సబ్కు కోకాబాయ్, బాస్. అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే వాట్? ఆల్రెడీ ఇచ్చేసానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం వేరు 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 crores. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 crores. రే, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేం పీకలేవు. సార్ మీరు డీకే అయితే నేను కేడి. అమ్మాయిని చంపలే, సేఫ్గా ఉంచా. రామ్ ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? నన్ను ఎవరు ఎత్తుకుపోతున్నట్టు అనిపించి వచ్చాను. బాడీ ఇక్కడే ఉంది, చుట్టూ రౌడీలు ఉన్నారు. రామ్ ఎవరా నువ్వు ఇక్కడ చేస్తున్నావు? అటు చూస్తావేంట్రా? సార్ ఎందుకు ఇంత ఆలోచిస్తారు? మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, సార్ మాకంత డబ్బు అవసరం లేదు సార్. మొత్తం 10 మంది ఉన్నాం. 10 కోట్లు ఇవ్వండి చాలు. ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలుసు సార్, మేము చంపేస్తాం. ఇస్తాను. ముందు ఆ అమ్మాయిని చంపే. సార్ 2 minutes సార్. ఏమైందిరా మీకు? ఎవడో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక్కడ ఎవడో వచ్చి మమ్మల్ని అందరినీ సావగొడుతున్నాడన్నా. రే, ముందు దాని ఆక్సిజన్ మాస్క్ తీసే. వాడిని కూడా వదలొద్దు.
ఏమైందా తదోలా ఉన్నావు? అంత ఓకేగా? కాదురా, ఓకే కాదు. తనకేమైందత్త? తన గురించి కాదురా, నీ గురించి. నువ్వు చేస్తుందేది నాకు ఓకే కాదు. ఇంతకేంట్రా నువ్వు పిచ్చి వాళ్ళ పరిగెత్తడం ఏంటి? నువ్వేమైపోతావోనని భయం వేసిందిరా. తన కోసం చచ్చిపోతావా? ఆ? చెప్పరా, చెప్పు, చచ్చిపోతావా? అత్త తను వింటుందత్త. విననిరా, నా బాధ తనకు కూడా తెలియాలి కదా. ఎక్కడుందిరా అమ్మాయి? ఆ? ఎక్కడుంది? శ్రవంతి అమ్మా తల్లి, నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నా ప్రాణాలట్టు పెట్టైనా నీకు ప్రాణం పోస్తాను, కానీ దయచేసి వాడితో మాత్రం ఆడుకోవద్దు. అత్త ప్లీజ్ ప్లీజ్. శ్రవంతి 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 తనకేం కాదు, బతుకుతుంది. అరే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. అర్జెంట్గా ప్లేస్ మార్చాలి. ప్లేసే కాదు, బండి కూడా మార్చాలి. పద. అత్త తను తీసుకుని మన గోడౌన్కి వచ్చేసి. సరే అత్త. రే మన గోడౌన్ పోనీ. అలాగే. ఇడియట్స్, మీ వాళ్ళందరినీ చావబాద్ దాని బాడీని తీసుకెళ్ళండి. ఇంకా ఎక్కడెక్కడ తిప్పుతున్నారు? సార్ మీరేం టెన్షన్ పడదు. కోకా అమ్మాయి స్ట్రక్చర్లో నావిగేటర్ సెట్ చేశాడు. వాడు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా మన నుంచి తప్పించుకోలేదు. ఇది కూడా సార్ నావిగేటర్ మిషన్. కానీ సార్ ప్రాబ్లం ఒకసారి ఇలా రా. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నావిగేటర్ రా, వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ముందది పారి.